ఓం విఘ్నేశ్వరాయ నమః. సరస్వత్యై నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. హరి ఓం తత్సత్. నరసింహ శతకము నుండి ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చంద్రకౌస్ రాగం అంటారు. సగమదని సానిద మగ. హిందోళ రాగానికి దగ్గరగా ఉంటుంది, నిషాదం ఒక్కటే తేడా ఉంటుంది. పాంచభౌతికము దుర్భరమైన కాయం, పాంచభౌతికము దుర్భరమైన కాయంబు ఎన్నాళ్ళుండునో ఎరుకలేదు. పాంచభౌతికమైన దుర్భరమైన కాయంబు ఎన్నాళ్ళుండునో ఎరుకలేదు. ఈ దేహము పంచభూతాలతో నిర్మితమైనది. ఈ దేహం ఎన్నాళ్ళుంటుందో ఎవరికీ తెలియదు కదా. నరసింహ శతకములోనే మరొక అద్భుతమైనటువంటి పద్యాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందామా. ఈ పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ దేహం ఎన్నాళ్ళుంటుందో ఎవరికీ తెలియదు కదా, ఎప్పుడు పోతుందో తెలియదు అనేటువంటి భావనతో 1000 సంవత్సరాల క్రితమే రచించినటువంటి పద్యం ఇది. నరసింహ శతకం. అద్భుతమైనటువంటి శతకాన్ని ఆ నరసప్ప అనేటువంటి కవి రచించారు. ఈనాటికి కూడా ఆణిముత్యాల్లాగా మనకి ఎంతో జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నటువంటి పద్యాలు. ఈ పద్యాలు మనం ఎల్లప్పుడూ కూడా మర్చిపోకుండా మనం పదే పదే తలుచుకుంటూ చదువుకుంటూ ఉండాలి. పాంచభౌతికము దుర్భరమైన కాయంబు ఎన్నాళ్ళుండునో ఎరుకలేదు. ఈ పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ దేహము ఎన్నాళ్ళుంటుందో ఎవరికీ తెలియదు. 100 వర్షముల దాకా మితము చెప్పిరిగాని అందరూ కూడా 100 సంవత్సరాలు ఈ మానవ జీవితం ఉంటుంది అని అనుకోవడం పరిపాటి. శతాయుష్మాన్ భవ అని మనల్ని పెద్దలు దీవిస్తూ ఉంటారు. 100 వర్షముల దాకా మితము చెప్పిరిగాని నమ్మరాదు ఆ మాట నెమ్మనమున. 100 వర్షముల దాకా మితము చెప్పిరిగాని నమ్మరాదు ఆ మాట నెమ్మనమున. 100 సంవత్సరాలు బ్రతుకుతావు అని మన పెద్దవాళ్ళు మనల్ని దీవిస్తుంటారు గాని నేను 100 సంవత్సరాలు ఖచ్చితంగా బ్రతుకుతాను అని ఎవరైనా చెప్పగలరా? ఏమో ఎప్పుడు ఈ కాయం వెళ్ళిపోతుందో ఎవరికీ తెలియదు కదా. అందుచేత 100 సంవత్సరాలు నేను బ్రతికుంటాను అనేటువంటి మాట నువ్వు నమ్మకయ్యా. ఓ భక్తుడా, నమ్మొద్దు. ఆ మాట నమ్మొద్దు. ఏమో ఎప్పుడు వెళ్ళిపోతుందో ఈ కాయం. వెళ్ళిపోయే లోపల నువ్వు ఆ భగవంతుని ధ్యానించడం, మంచి పనులు చేయటం, మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి కార్యక్రమాలు నువ్వు చేస్తే నీకు పుణ్యం వస్తుంది. అదనమాట. ఇంతకీ ఈ ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు కదా. బాల్యమందో
బాల్యమందో మంచి ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో ఈ ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు. బాల్యంలో కూడా చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అమ్మా స్కూల్కి వెళ్ళి వస్తాను అని స్కూల్కి వెళ్ళి బస్సు యాక్సిడెంట్ అయి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. బాల్యంలోనే ఏదో అనారోగ్యం చేస్తే అలాగే చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మంచి ప్రాయంలో ఉండగా కూడా అనేక రకాలుగా దుర్మరణం పాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. మంచి యవ్వనంలో ఉన్నాను నాకేంటి అనుకున్నటువంటి వాళ్ళు కూడా సడన్ గా చనిపోవడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. విహారయాత్రకని వెళుతున్నారు కొంతమంది, అక్కడ కొండలు ఎక్కుతున్నారు, లోయల్లో దిగుతున్నారు, జలాశయాల్లో దిగుతున్నారు, సెల్ఫీలు అనుకుంటూ అలా అలా జరుపుకుంటూ అలా ప్రాణాలు కోల్పోయినటువంటి వారు కూడా ఉన్నారు. మంచి ప్రాయం ఉంటుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి బలంగా ఉంటారు, కానీ సడన్ గా చనిపోవడం అనేటువంటిది అది చాలా బాధాకరమైనటువంటి విషయం కదా. అందుకే బాల్యమందో మంచి ప్రాయమందో లేక ముదిమియందో, ఒకవేళ నడి వయసులో కూడా చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, లేక ముసలియందో ముసలి వాళ్ళు అయిపోయినప్పుడు చనిపోయినటువంటి ఉన్నారు. ఇలా ఎక్కడ ఏ వయసులో ఎవరు చనిపోతారో ఎవరికీ తెలియదు కదా. ఇంకా విచిత్రమైనటువంటి విషయం ఏమిటంటే, ఊరినో అడవినో ఉదక మధ్యముననో ఎప్పుడో ఏ వేళ ఏ క్షణంబో మరణమే నిశ్చయము. ఊరినో అడవినో ఉదక మధ్యముననో, ఊళ్ళో ఉండే చనిపోతాడు అని గ్యారంటీ లేదు. ఒకవేళ ఏదో పొరుగురు వెళ్తాడు, హార్ట్ అటాక్ వస్తుంది, అక్కడ చనిపోవచ్చు. అడవినో, ఒకవేళ కొంతమంది అడవులకు వెళుతూ ఉంటారు పని చేసుకోవడానికి, ఆ అడవిలో ఏమో ఎక్కడ ఏ విపత్తు వస్తుందో, ఏ పాము చేత కాటు వేయబడి ఏ ఉరుములు ఉరిమి పిడుగురు పడి చనిపోయినటువంటి వాళ్ళని మనం చూస్తున్నాం. ఊరినో అడవినో ఉదక మధ్యమునను, ఉదకం అంటే నీరు, నీటి మధ్యలో పడి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అలా విమానంలో వెళుతూ విమానం కూలిపోయి సముద్రంలో పడిపోయి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎప్పుడో ఏ వేళ ఏ క్షణంలో ఏ క్షణంలో ఈ ప్రాణం పోతుందో తెలియదు నాయనా. మరణమే నిశ్చయము, మరణం మటుకు తథ్యం. ఈ శరీరం ఎప్పటికైనా సరే నశించిపోవలసిందే. అలాంటి నశించిపోయేటువంటి శరీరం మీద వ్యామోహంతో ఎందుకయ్యా నీవు అన్ని ఆశలు పెంచుకుంటావు? బుద్ధిమంతుడైన దేహమున్నంతలో మిమ్ము తెలియవలయు ఓ శ్రీహరి. అందుచేత మనం బుద్ధి కలిగి మనం ప్రాణంతో ఉన్నప్పుడే నిన్ను తెలుసుకోవాలయ్యా ఓ నరసింహస్వామి. బుద్ధిమంతుడైన అంటే కొంచెం ఆలోచించి, కొంచెం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఇవన్నీ అర్థమవుతాయి. ఇవన్నీ తెలుసుకొని బుద్ధిమంతుడై దేహమున్నంతలో, ఈ దేహం ఎప్పుడైతే మనం ప్రాణంతో ఉంటామో మిమ్ము తెలియవలయు, నిన్ను తెలుసుకోవాలయ్యా. ఎక్కడున్నాడు భగవంతుడు? భగవంతుడు అంటే ఏమిటి? సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, అన్యథా శరణం నాస్తిత్వమేవ శరణం మమ. దైవం మానుష రూపేణ, మనుషుల రూపంలోనే దైవం ఉన్నాడు, మనుషుల యొక్క చైతన్యంలోనే ఆ దైవం ఉన్నాడు. ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవలసినటువంటి విషయాలయ్యా. అది బుద్ధి కలిగినటువంటి వాడు చేసేటువంటి. బుద్ధిమంతుడై దేహమున్నంతలో మిమ్ము తెలియవలయు, ఇతరులకు మేలు చేయాలి, ఎంతో కొంత మేలు చేయాలి. మేలు చేయడం రాకపోతే కనీసం కీడు కూడా చేయడానికి నీవు అంగీకరించకూడదు. అలా కాకుండా ఇప్పుడు ఎలా ఉంది లోకమంతా కూడా, ఏది నమ్మడానికి వీలు లేకుండా మంచిని కూడా చెడుగా చిత్రీకరిస్తున్నారు,
చెడు ఏదో మంచి ఏదో తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఎవరి స్వలాభం కోసం వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇది మంచిదంటాడు కానీ అది మంచిది కాదు, ఇది చెడ్డదంటాడు అది కానీ అది చెడ్డది కాదు. ఇలా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ మంచిని ఏదో చెడు ఏదో తెలుసుకోలేకుండా అయోమయంలో జనాల్ని పడేసేటువంటి ఎన్నో వార్తలు మనం వింటూ ఉన్నాం, పేపర్లు చూస్తున్నాం, టీవీలు చూస్తున్నాం. ఏది మంచిదో ఏది చెడో తెలుసుకోలేం, ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఈ జనం అందరూ ఉన్నారయ్యా. ఇది మహా పాపము. అందుచేత బుద్ధిమంతుడైనటువంటి వాడు ఎవడైనా సరే ఇది తెలుసుకోవాలి. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పద్యాన్ని అంతా ఒక్కసారి మళ్ళీ విందాం. పాంచభౌతికము దుర్భరమైన కాయంబు పాంచభౌతికము దుర్భరమైన కాయంబు ఎన్నాళ్ళుండునో ఎరుకలేదు, ఎన్నాళ్ళుండునో ఎరుకలేదు. శతవర్షముల దాకా మితము చెప్పిరిగాని, శతవర్షముల దాకా మితము చెప్పిరిగాని నమ్మరాదు ఆ మాట నెమ్మనమునా. బాల్యమందో మంచి ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో ఊరినో అడవినో ఉదక మధ్యముననో ఎప్పుడో ఏ వేళ ఏ క్షణమో మరణమే నిశ్చయము. ఊరినో అడవినో ఉదక మధ్యముననో ఎప్పుడో ఏ వేళ ఏ క్షణంవో మరణమే నిశ్చయంబు. బుద్ధిమంతుడై దేహమున్నంతలో మిమ్ము తెలియవలయు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పంచభౌతికమైనటువంటి ఈ కాయము ఈ శరీరం ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి 100 సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావు అని మనం అనుకొని
నేను చాలా కాలం బ్రతుకుతాను అనుకొని ఎంతో ఆశతో అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, అది అది ఇది అది అని ఓ తాపత్రయం పడుతూ మనిషి పరుగులు పెడుతూ ఉన్నాడయ్యా. ఈ బిజీ లైఫ్తో ఎంతో పరుగులు పెడుతూ ధనార్జన కోసం ఎన్నో పరుగులు పెడుతూ ఉన్నాడు. అందుచేత 100 వర్షములు 100 సంవత్సరాలు నువ్వు బ్రతికుంటావని గ్యారంటీ లేదు. అందుచేత ఏం చెయ్యాలయ్యా, నీవు ఎప్పుడు ఈ దేహం వదిలిపెట్టి వెళ్ళిపోవలసి వస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి బాల్యంలో గాని, ప్రాయంలో గాని, నడి వయస్సులో గాని, ముసలితనం ఉంది గాని, ఊళ్ళో గాని, అడవిలో గాని, సముద్రంలో గాని ఎక్కడోసారి ఈ ప్రాణం పోతుంది. అందుచేత ఇది నిలబడేటువంటిది కాదు, ఇది అశాశ్వతం, ఇది శాశ్వతమైనటువంటిది కాదు. ఏమిటయ్యా శాశ్వతమైనటువంటిది అంటే కీర్తి శాశ్వతమైనది. అరే పలానా వాడు చాలా మంచి పని చేశాడురా, పలానా వాడు ఇంత మంచి పని చేయడం వల్ల ఇప్పుడు జనం అందరూ సుఖపడుతున్నారు అనేటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో వారు చిరంజీవులై ఉంటారు. ఓ భూషణ వికాస, ఓ ధర్మపుర నివాస, మాలో ఉన్నటువంటి ఈ దుష్ట బుద్ధులని నీవు సంహరించవయ్యా, మాకు మంచి బుద్ధిని ప్రసాదించు. ఓ ధర్మపుర నివాస దుష్ట సంహార దురిత దూర, ఓ నరసింహస్వామి మమ్మల్ని కాపాడి రక్షించు స్వామి అని ఈ పద్యం యొక్క అర్థము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి విషయాలు మనం పదే వినడం వల్ల మనకి కొంచెమైన ఆ భగవంతుని కరుణ మనకు దక్కుతుంది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ పురాణ అమృతం అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతిరోజు 7 గంటల లోపల మీకు ఒక వీడియో వస్తుంది. చూచి ఆనందించండి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ.